థ్యాంక్ యూ అండి. మ్యాడ్ 1కి నాకు పర్సనల్‌గా మొత్తం మీడియా అందరూ పాజిటివ్‌గానే చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. రాజేష్ అన్న, యు ఆర్ నాట్ ప్లానింగ్ ఎనీథింగ్ నౌ. ఓకే. ఇందాక మనోజ్ చెప్పినట్టు నేనేం పెద్దగా నమ్మలేదండి మనోజ్‌ని. జస్ట్ వాడు వచ్చిండు, చేసిండు, వర్కౌట్ అయింది. థ్యాంక్ యూ మనోజ్. బట్ ఒకటైతే ప్రామిస్ అండి, మ్యాడ్ 1 మీరు చూసి ఎంజాయ్ చేశారు కదా, దానికి ఖచ్చితంగా 10 టైమ్స్ ఉంటుంది. ప్రతి సీను మిమ్మల్ని ఎంటర్టైన్ చేస్తుంది. అండ్ వంశీ అన్న వచ్చి కథ లేదంటాడేమో, ఉంది 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 ఈసారి కథ కూడా ఉంటుంది, పాయింట్ ఉంటుంది, బాగుంటుందండి. ఖచ్చితంగా March 29th మనం మళ్ళీ మాట్లాడతాం. ఈరోజు అయితే నేను చెప్తున్నాను 10 టైమ్స్ అని, అది ఉందో లేదో మీరే చెప్పాలి. కన్ఫర్మ్ బ్లాక్ బస్టర్, రాసి పెట్టుకోండి అంతే. ఇప్పుడు మా సజెషన్స్ అన్ని కళ్యాణ్కి ఉంటాయి కానీ తనకి ఇచ్చేం లాభం? కళ్యాణ్కి ఇవ్వాలి. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్ తర్వాత ఇంకా ఇవ్వాలి. మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు 10 టైమ్స్ ఉంటాయి. ఈ అతిలే వాగద్దని ఎన్నిసార్లు చెప్పినా మనకు ఆగట్లేదు కదా అసలు. అది ఈ డైరెక్టర్ మైక్ పట్టుకుని బ్లాక్ బస్టర్లు ఈ వాగద్దని 100 సార్లు చెప్పా అసలు. లేదండి, ఇంతవరకు చెప్పలే. బట్ ఇప్పుడు తీసుకుంటాం. ఇప్పుడు వంశీ అన్న వచ్చి ఏదో ఒకటి అనకపోతే మేమే అనాలి అన్న. ఒక మాట మీ సైడ్ నుంచి ఒకటి. సితార్ అంటేనే బ్లాక్ బస్టర్ సార్. ప్రతిది కూడా ఇప్పుడు సినిమా చూసి మీరు బ్లాక్ బస్టర్ అని చెప్పిన తర్వాత ఆ రోజు సాయంత్రం మనం మాట్లాడుకుంటే బాగుంటుంది. ఆ రోజు బ్లాక్ బస్టర్ అంటే మేమందరం కూడా చెప్తాం. ఇప్పుడు ఎందుకు ఏంది మంచి సినిమా తీసా మీరు వచ్చి ఖచ్చితంగా నవ్వుకుంటారు, అంతవరకు చాలు కదా. ఈ బ్లాక్ బస్టర్లు ఏంది ఎందుకు? మళ్ళీ రేపు ఏమన్నా అయిందనుకో అతనే తిడతారు. అన్నీ అలవాట్లేదు కదా మీకు, మాకంటే బాగా అలవాటు, అతనికి అలవాట్లేదు కదా ఇవన్నీ.